హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి కుక్ చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఓన్లీ ఇందాక నేను మ్యాగ్నేట్ చేయడానికి కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు టమాటా ఒక 3 కట్ చేసి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ కోసం లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర అప్లై చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టమాటా అనేది కూడా తాలింపు చేసుకొని మిక్సీ పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే. కాకపోతే నేను సింపుల్గా చేశాను, ఎందుకంటే దీనికి కాంబినేషన్గా బగారా రైస్ కానీ జీరా రైస్ కానీ చేస్తానండి. అందువల్ల నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. మ్యాగ్నేట్ చేసుకోవటం వల్ల ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పడుతుందండి, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. గరం మసాలా కూడా ఇంట్లోదే వాడతానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.